పార్టీ అధికారంలోకి వచ్చాక నేను ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు ఎవరైనా బండబూతులు తిడితే ఆ పోలీసు యొక్క నెల జీతం కట్ చేస్తాము. అప్పుడు గాని ఆ పోలీసుకు బుద్ధి రాదు. ఒకవేళ ఏదైనా పోలీసు స్టేషన్లో లాకప్ జరిగితే కింది నుంచి పైదాకా ఆ పోలీసు స్టేషన్లో ఉన్న వారందరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తాను. అవసరమైతే డీజీపీని సస్పెండ్ చేస్తాను. కింది నుంచి పైదాకా ఏసీబీ డీసీబీ డీజీపీని సస్పెండ్ చేస్తాను. అప్పుడు గాని చట్టం బాగుపడదు, పోలీసులకు బుద్ధి రాదు. గుర్తు పెట్టుకోండి, ఆంధ్రాలో సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారు, కాల్ చేశారు. బూడిద ఎక్కడుందో కూడా చెప్పడం లేదు. కొంతమంది కానిస్టేబుళ్ళు దున్నపోతుల్లా ప్రవర్తిస్తున్నారు. నాగరాజు సీఏ కూడా చాలా దారుణంగా ప్రవర్తించాడు. చంపే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? ఏం చట్టం, ఏం ప్రజాస్వామ్యం? ఇంత హై టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇప్పటికీ లాకప్ డెత్లు జరుగుతున్నాయి. పోలీసులు ఇష్టానుసారం ఒకరు గుడిలి హింసించడం సరైంది కాదు. అతడు రౌడీ అయినా సరే నీకు ఏమిటి హక్కు? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి, కోర్టు నిర్ణయం తీసుకోవాలి. నువ్వెవరు చంపడానికి? అందుకే ప్రజలు ఒక దశలో పోలీసులపై కోపంతో తిరగబడే పరిస్థితి వస్తుంది. గుర్తు పెట్టుకోండి, లంచాలకు అలవాటు పడిపోయి ఒక్కడి దగ్గర లంచం తీసుకుని ఇంకొకరిని కొడతారు. ఇదే మీ పని అయిపోయింది. లంచాలు తీసుకోవడం, పట్టుబడడం. కోట్లు ఆస్తులు సంపాదించడం, రాజకీయ నాయకులకు మస్కా కొట్టడం, ఇష్టమైన చోట ట్రాన్స్ఫర్లు పొందడం. పటాపాటి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ చెల్లవు. ఒక్క బూతు తిట్టినా, ఒక చెంప దెబ్బ కొట్టినా నెల జీతం కట్, వెంటనే సస్పెండ్. మీ మీద పర్యవేక్షణ కోసం మానవత్వం గల ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. ఏదైనా తప్పు జరిగితే వెంటనే విచారణ చేసి సస్పెండ్ చేస్తారు. అప్పుడు గాని మీకు భయం వస్తుంది. పోలీసులపై పోలీసుల విచారణ చేస్తే న్యాయం జరగదు. వీళ్ళలో వీళ్ళే కలిసి నిజాన్ని దాచేస్తారు. అందుకే కఠిన చర్యలు అవసరం.